హాయ్ ఫ్రెండ్స్, మటన్ లివర్ కర్రీ అయితే చూపించబోతున్నాను. ముందుగా బాండి పెట్టుకొని అయితే ఆయిల్ వేసేసి కరివేపాకు వేసుకోండి. తర్వాత అందులోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పేస్ట్ వేసేసి అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. పచ్చివాసన లేకుండా అది కూడా ఫ్రై అయిన తర్వాతనైతే పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, ధనియాల పౌడర్, రుచికి తగ్గట్టుగా కారం కూడా ఇప్పుడే వేసేసుకొని అది కలిపేసి అయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోండి. తర్వాత మనము లివర్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాటర్లో నానబెట్టుకున్న లివర్ని అయితే వేసేసుకోండి. ఇక్కడ మీరు నానబెట్టుకోకపోయినా పర్లేదండి, నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మూత పెట్టి అయితే ఒక 5 నిమిషాలు ఇలా నూనె పైకి వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకోండి. తర్వాత మూత తీసి అయితే మధ్య మధ్యలో కలిపేసుకోండి. ఇప్పుడైతే నేను గరం మసాలా అయితే వేసేసుకున్నానండి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని అయితే ఇంకా చివర్లో ఇలా గ్రేవీ చిక్కబడే వరకు అయితే ఉడకబెట్టుకొని సోయా ఆకులు ఉంటే వేసేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.